గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. తిరుమలలో ఉండే ఒక అద్భుతమైన ప్లేస్ అనేది ఒకటి ఉంటే, శ్రీవారి దర్శనం తర్వాత లడ్లు తిన్నటువంటి భక్తులు చాలామంది మిస్ అయ్యే ప్లేసు తిరుమలలో ఒక జస్ట్ 4 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అది శిలాతోరణము. దాని పక్కనే ఆనుకొని చక్రతీర్థం కూడా ఉంటుంది. ఈ శిలాతోరణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. మీరు ఒకవేళ చూసి ఉండినట్టయితే ఇంకోసారి కూడా చూడవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలనే అనుకోరు. ఇక్కడ ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు కూర్చొని గార్డెన్ ఎలా ఉంటుందంటే అస్సలు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. తర్వాత ఇక్కడ శిలలు అనేటి ఒక న్యాచురల్ ఫార్మింగ్లో ఒక తోరణం మాదిరి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకత. ఇది అంతేకాదు చాలా రకమైన చెట్లు, స్పెషల్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. మనకు ఈత చెట్లు కావచ్చు, పనస చెట్లు కావచ్చు, ఇంకా రకరకాల చెట్లు, రావి పీపుల్ ట్రీస్, ఇంకా పొడుగా ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు ఏమైంది, ఇంకా వండర్ఫుల్గా ఉంది. ఏమంటే ఆ రోజు ఆకాశం అంతా చూస్తున్నారు కదా, చూడండి, నీలి మేఘాలతో ఉంది. అంతేకాదు అప్పుడే వాన స్టార్ట్ అయింది. ఆ డ్రిజ్లింగ్, పెద్ద వాన ఏం లేదు కానీ చిన్న డ్రిజ్లింగ్ పడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చిల్డ్రన్. వానలో మంచిగా ఫోటోలు తీసుకుంటూ చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ ఇది చూస్తా ఎంత హ్యాపీగా గడిపామంటే ఆ రోజు. మీరు కూడా చూసి ఉండొచ్చు ఈ శిలాతోరణాన్ని. కానీ తిరుమలకు వచ్చిన ప్రతిసారి మీరు ఒకసారి ఈ శిలాతోరణాన్ని దర్శించవచ్చు. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్, గార్డెన్స్ కానీ, చెట్లు కానీ చూస్తున్నారు కదా, ఫోటోలు, వీడియోలు, ఎక్కడ మీకు ఎంత హ్యాపీనెస్, ఆహ్లాదకరమైన మనస్సుకి ఎంత హ్యాపీనెస్ కలిగిస్తాయంటే, మనము తిరుమలకు పోయి ఒక మంచి ప్లేస్కు వెళ్ళాము. మరి మీరు అలసిపోయింటారు కదా, దర్శనం పట్టే తల్లి కనీసం 3 గంటలు, 4-5 గంటలు, కనీసం ఒక్కోసారి 12 గంటలు. ఆ పడిన అలసటంతా తగ్గిపోయి రిలాక్స్గా మనము ఇంటికి పోవచ్చు ఈ శిలాతోరణం పోయిన తర్వాత. దీని పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది, జస్ట్ ఆనుకొనే ఉంటుంది. అక్కడ చక్రతీర్థంలో టెంపుల్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్లో అవి ఉంటాయి. అక్కడ గాజులు, చిన్న బొమ్మలు అవి కూడా అమ్ముతుంటారు. చిల్డ్రన్స్ కావాల్సిన చిన్న చిరుతిళ్ళు కూడా అమ్ముతుంటారు. ఆ రోజు చూస్తున్నారు కదా, వానకి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు. మీ వీడియోలో మీరు ప్రత్యేకంగా చెట్లన్నీ చాలా గ్రీనరీగా ఉన్నాయి. ఎక్కడ ఎండిపోయిన మేలో మేము పోయింది సమ్మర్లో కూడా ప్రతి చెట్టు గ్రీనరీగా ఉంది. మేలో నార్మల్గా ఎండ మండిపోతూ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా తిరుమల ఒక హిల్ స్టేషన్గా ఎంత బాగుందంటే, ఒక ఆధ్యాత్మిక ప్లేసే కాదు, మనకి ఎంతో ఆహ్లాదకరమైన ఇచ్చే ప్లేస్ ఇది. మీరు కూడా దర్శించుకుంటారని చెప్పుకుంటూ థ్యాంక్ యూ.